ఒక షాప్ చిన్న షాప్ పట్టుకుని అందరం తోటేర పోతాను మొదగాలు మనం ఇంటికి బయట పోయి తోట మునం పట్టినప్పుడు ఎట్లా ఏరుతాం తిన్నాక ఎట్లా ఏరుతాం వాటి కొద్దిగా అట్లా అవుతుంది కొద్దిగా అయినాక వాళ్ళు 10-11 అయినాక మీరు ఎవరు అన్నా మేము ఎవరు యాదవరాజు రూప్ మీద ఉన్నారు కదా సైడ్ కూర్చొని ఆ తల్లి చిరకరాని మొక్క చిన్న వచ్చుకున్నది అంశరాని మొక్క వాళ్ళగా చూపుకున్నారు ఆయన పట్టిన మామిడి అక్కడ చిన్న వచ్చుకున్నదే భార్య భర్త భవనాలు అప్పుడు ఆనాడు ఆనందం భార్య వంక కళ్ళ చూసింది అందుకే భార్య కనుగుడు లాంటి భర్త ఒక కండ్రిపు లాంటి వాడు భార్య కష్టం వచ్చినాడు భర్త అన్నాడు భర్త కష్టం వచ్చినాడు భార్య అన్నారమ్మా భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి సత్య ముగ్గురుతులు ఒకటైతే స్వర్గలోకం ఒకటి అన్నారమ్మా అందుకే అరకొద్దంత ముఖమాడు పోయి అరవ కష్టం చేయించే వారికి ఇంటికాడు ఉన్న భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు అన్నారు ముఖం ఆడిసినాడు మొగడి కీడు అన్నారు ఎత్తు ఏడ్చిన నిమిషం ఆడు తెలిసిన కొంప ఏనాడు వేసుకురాదన్నారు అమ్మా ఎండి లేక సిన్నవేంత బంగారం లేక సిన్నవేంత ధనము లేక సిన్నవేంత ధాన్యం లేక సిన్నవాయన
ఆయన కొడుతున్నాడు మరి ఏం చేయాలి ఆయన అడిగిండు తిండి లేకనా కట్ట వస్త్రం లేకనా సొమ్ములు లేకనా సొమ్ములు లేకనా కూడా అమ్మలేకనా ఆడోళ్ళు సుతం కూడా అమ్మదావుతారా నీకెవరిక ఆడోళ్ళు కూడా అమ్మది ఆయన గంటల షేరుకు 200 అయింది ఆడోళ్ళు అమ్మరు ముక్కిన గంటల 30 రూపాయలకు ఒక అమ్మర అయింది లాక్డౌన్ లో 150 రూపాయలు పెట్టి దొరకలేదయ్యా దాని వాసనత్తనంటే దూరం పోతారు కాదు ఆడోళ్ళు నా భార్య కాదు సంతోషిస్తుంది ఆడగా కచ్చ కొడుతుంది అది ఫోన్ చేసి ఈనాటి కథలే ఆనాటి కథలమ్మ కథ కాడికి వచ్చి లొల్లి పెడితే కథ అర్థం కాదు బల్లె లొల్లి పెడితే చదువు అర్థం కాదు రాజు భార్య అమ్మవారు లక్ష్మీదేవి అనుకున్నా దేశాల పల్లెలు ఎంతో జ్ఞానవంతులు ఎంతో తెలివి కల్లోళ్ళు ఎంతో బుద్ధివంతులు అనుకున్నా ఏ కథ కాడికి పోయినా ఏ రామాయణం కాడిపోయినా ఏ పురాణం కాడిపోయినా సప్పట్లు కొట్టమన్నప్పుడు సప్పట్లు కొడితేనే చేతులకున్న ఏళ్ళు గిట్లుంటాయి కొట్టినోళ్ళ చేతులేమో గిట్లా కొట్టినోళ్ళ చేతుల కోకలు పట్టుకుంటాయి కొట్టినోళ్ళ పాపాలను కొట్టినోళ్ళు చుట్టుకుంటాయి నావా భక్తికి సపాటు కొట్టిన బిడ్డ మీరు భయానికి కొట్టిర్రా ఎందుకు చిన్నవైనా మనకు ధనము దాక్కుని ఎండి దాక్కుని
వాటి మీద పడడం అంత ఎక్కే కుర్రాలు వేరే రాజ్యాలు కోట్లాది 5 లక్షల డబ్బు ఉన్నదమ్మా. ఎందుకు తిన్నావంటివి నాదా నాకు పెళ్లి అయ్యి ఏ బిడ్డ వరగలి ఏ కొడుకే కాని నాయన నాకు పెళ్లి అయ్యి బాబా ఏ కొడుకు అయ్యనడిగడే మన ఇడు వచ్చిన బిడ్డ మన బిడ్డ ఉమ్మరాడు సందరి పుస్తకాలు సంకర పెట్టుకొని పడిగో సందిపోతంటే ఆడదాన్ని చూసి అంత ముందు బ్రహ్మగడు నిమ్మగడు అరడి బండి ఎంత దీపో ఆడి బండ్లు ఎంత దీపు పోగోడి గాడి అనుకుంటున్నారు సరే ఇవల్ల ఇంకా రేపు మంచి మన జీవల్లరు మానవ జీవితం అంటే నాదా మగవ చిత్తము రాదు కరెంటుకు ఎలాంటిదో మానవ జీవితము అలాంటిది నాదా కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయి తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు బంధము జరిగేది ఎవరికి తెలియదే మనము తిన్న అన్నము అరిగేదాకా బ్రతికేది ఎవరు కలగన్నారు నాదా మనం కాళ్ళు ఎక్కలాడగానే కొడుకు పెళ్లి అయ్యాలి బిడ్డ పెళ్లి అయ్యాలి ఇవాళ మన లెక్కనే ఈ వేషాల పల్లె గ్రామముల జరిగే పండుగ బోయివారి వల్ల తల్లి రవి తవ్వకిష్టయ్య కనుకున్నారు ఒక్క కొడుకును ఒక్క బిడ్డనే మొక్కలారా చిన్న పోయింది తల్లి తల్లి రవి ఒక్క కొడుకును ఒక్క బిడ్డనే నాకొక్క కొడుకని నాకు కవితే అయినా కట్టాము ఏది కానీ కట్టాము ఏది
సాదుకునే కొడుకును సాదుకునే ఓలేక గదివి కనవెళ్ళి పోగా తల్లి రది దాసు ఎండాది కచ్చరా బంగారు వారి కచ్చరా కొడుకు నీ అవ్వబాగి నీరు తల్లిరా కొడుక బిడ్డ ఓ బిడ్డ కావ్యవ్వా నీ అవ్వబాగి నీరు తల్లే మీతో నేను దావదల్లా నదితో బిడ్డ మీద వండుకునే నువ్వు కోది పిల్లలనే కావ్యా రావణికే అనిపిస్తుంది అమ్మ నువ్వేమి తింటవే అమ్మా నువ్వేమి తాగుతావే అమ్మా నీకేమి కాదు రంది పెట్టుకోకే అమ్మా మేము లేవాళ్ళవే బిడ్డ ఓ బిడ్డ కావ్యము నీ అమ్మబాగి నీరు తల్లే బిడ్డ 100 రూపాయలు పట్టుకొని అంగట్ట పోతే అన్ని సరుకులు దొరుకుతాయి కానీ అంగట్ల దొరకండి అమ్మ ఒక్కతేనమ్మా నేను 2 పిల్లల కల్లా నేను ఒక్క కొడుకు పెళ్లి అయ్యపోని నేను 7 బిడ్డ కావ్యవా నీకు పెళ్లి చేస్తాననుకున్నదే నీకు నీ కాళ్ళు కడిగి కన్నదానం చేస్తాననుకున్నా కావ్య నీతి లేని బ్రహ్మదేవుడు నాకు రాజెట్లా రాసనే విద్య లంగకు దొంగకు నూరెల్లాయితల్లకు అయినోనికి వారు రావు సన్నరా విద్య నేనెన్నడానికి రాకపోయినదే విద్యో రేపటి కల్లా నీకు పెళ్లిగానే కావ్యవా అత్తడి పందిరుల కింద పైనాకు తోరణాల కింద ముచ్చాల పోలి మీద కూకున్నాడు వేదవంతురాలతోటి మీతో నీకు పెళ్లిగానే కావ్యవా ఓ విద్య కావ్యవా మీ బాబుకి చెయ్యని విలువు మీ అమ్మ రజితమని విలువు నీ కాళ్ళు గడగలన్నాడు నువ్వు 2 పోలి కోరి మా అమ్మ చచ్చిపోయిందయ్యా నేను అవ్వలేని బిడ్డను నా కాళ్ళు గడి కన్నదానం చేసే మామ చచ్చిపోయింది మా నాయన ఒంటరి కోతి గాలికి తగిన పతంగా అయిందంటావా బిడ్డ నీ కాళ్ళు గడికి కన్నదానం చేసే బాకీ లేదు ఓ బావా రవి ఒక్క స్వరూపవ్వా నీ బిడ్డ నీకెక్కువరని నా బిడ్డ నీకు తక్కువ రాలేదు ఒక్క స్వరూపవ్వా నా బిడ్డ కాళ్ళు కడిగి మీరు కన్యదానం వేసి బావారవన్నా అల్లుడి సేదన వెంటంగు మాట చెప్పుండ్రి మా చెల్లి అసనెత్తి మాట్లాడుకుంటా సాదుకున్నది నా బిడ్డను కొట్టగాని స్వరూపవ్వా నువ్వు అల్లుడి కాళ్ళు మొక్కి నా బిడ్డను మీరు సాగదోలుతారావా ఎన్నడన్న దుమానం వరలేసి నా బిడ్డ పెద్దమ్మ ఇల్లాని మీ ఇంటికి వచ్చినాడు ఎందుకు వచ్చిన వాళ్ళకు బావా అవలేని బిడ్డ అంగట్ల కోతి గాలికి తగిన పతంగి నా బిడ్డ కావి ఎవరు మీ అందరి చేతుల్లో పెట్టిందయ్యా ఓ తల్లి మరి కొడుక రాగేసు నువ్వు సీకబడి కొడుకో
నువ్వు ఇంటికి రాకపోతే రాకేసు నువ్వు వచ్చేదాకా నేను అన్నమో కాదు సరి నా కొడుకా మీరు పిల్లి కూరవారే మీరు నాతో తిరుగుతుంటే కళ్ళ చూపున్నది కానీ కొడుకు నేను నోటి మాటకు నోచుకోలేదురా రాకేసు అమ్మ నీకేమని బిడ్డలంటే నేను చేసిన కానీ నోటి మాటకు నోచుకోలేదు రానా ఓ భరతాకి చెయ్యా నిన్నందరి కోదరి నీ సుఖాన్ని నేను కొట్టబోతాకి చెయ్యా అప్పటి గుప్పటి గంటరు భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖం వెళ్ళరు భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖం వెళ్ళరు భర్త లేని ఆడదానికి బదనామలు ఎక్కువ భార్య లేని గోరికి బాధలు ఎక్కువరే అయ్యా నువ్వు పొయ్యి మీద కుండ పెట్టి అండగా తినడానికి నీకు కుండ చేతికి ఇచ్చిందయ్యా నిన్ను పిల్లల కొడికి వేసినా పిల్లల కొడికి వేసినా వాడి బిడ్డ మూలవా వాడి బిడ్డ భాగ్యమా నేను నీ వదిలిన పోతానా వాడి బిడ్డ పూలవ్వ భాగ్యమా రేపు పొద్దుగా మీరందరూ ఇవాళ పండుగ అయినాక నీ బట్టల గుట్ట పట్టుకొని బయటికి వెళ్ళంగా మీ అన్నకి సయ్యా ఇంటి ముందర కూకొని ఎడతాడు మీ అన్నకు తీర చెప్పుండ్రి మరి అన్నారాన్ని ఎత్తుకోకురా తేలు ఉడితే మందున్నది పాము కడితే మందున్నది మనది రోగానికి మందు లేదురా పోయిందే పొల్లు ఉన్నదే గట్టనుకోని నీ బిడ్డను చూసుకోవాల నీ కొడుకును చూసుకోరా నువ్వు రంది పెట్టుకొని నువ్వేమన్నా కట్టించే నీ పిల్లలంగా అట్లా కోతులై ధరని చెప్పు ఓ తల్లి సరోజనవ్వా చెల్లెలా సునీతవ్వా నీ అక్కను ఓ తల్లినే చెల్లి ఓ బాబా సంపదు నా అక్క చచ్చిపోయిందని ఓ చెల్లెలా సునీతవ్వా నా బిడ్డను మనసుండకుండ్రి నా కొడుకును మనసుండకుండ్రి రేపు పొద్దుగాల మీరందరూ తండ్రి నా బిడ్డ కావ్యం ఏడుతుంది నీలవ్వ కూరయ్య నీ కొడుకులు ఎట్లా దాదుకున్నావు నీలవ్వ నీ కొడుకు యాళ్ళకింటికి రాకుంటే నా బిడ్డ అడవిల ఇంటకు కొనేడుకోదమ్మా నేను బలగాని వాదినరా కొడుకా నేను అందరింట్లో అంటే పడిపోతానా